నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు కొత్త ఏపీ ముఖ్యమంత్రి, ఏపీ అంటే అబ్రివేషన్ మార్చారు అని అంటున్నారు. కానీ ఆయన ఒక మాట అన్నారు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పి. ఏ కాంటెక్స్లో ఇలా అనుండొచ్చు సార్? ఏ కాంటెక్స్ట్ అంటే ఆంధ్రప్రదేశ్, ఏపీ, అమరావతి, పోలవరం, ఈ రెండు ఎంత పెద్ద అంటే సింపుల్ వర్డ్సే అని చెప్పింది, కానీ చాలా డెప్త్ మీనింగ్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ 14లో స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత ఒక అనాథ రాష్ట్రంలాగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. పేరుకి ఎప్పుడో ఏర్పడిన 29వ రాష్ట్రం తెలంగాణ అంటారు, కానీ 29వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. క్యాపిటల్ లేదు, ఏమీ లేదు. దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుని మొత్తానికి ఆయన ఏదో ఇబ్బంది పడి ఆర్కిటెక్చర్ని, సినిమా డైరెక్టర్ని, వాళ్ళని వీళ్ళని బతిమాలుకొని బామాలుకొని ఏదో మొత్తానికి కొన్ని వేల ఎకరాలని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మొత్తానికి ఒప్పించి వాళ్ళకి ఏదో మీకు ఎంత అమౌంటో లేదా ఉద్యోగము, మీకు ఎంత భృతి కల్పిస్తాము, ఏవో మొత్తానికి వాళ్ళకి ఒప్పించి తీసుకోవడం జరిగింది. తీసుకున్న దాకా ఇప్పుడు అది టాస్క్ ఎట్లా చేయాలి, చాలా వరకు పెడతామన్నారు, వస్తామన్నారు. ఈలోగా సెంట్రల్ కొంత సహకరించకపోతే ఆయన వాళ్ళతో విభేదించి బయటకు వచ్చేసాడు. ఇవన్నీ చూసాం మనం. ఇది అయిపోయిన తర్వాత 2019 ఎప్పుడైతే వచ్చిందో ఇంకా చంద్రబాబు చేశాడు కాబట్టి అది చేయకూడదు. అది మంచిగా చెడా పక్కన పెట్టండి. మరి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఒప్పుకున్నారుగా అమరావతికి. మరి గవర్నమెంట్ వచ్చాక ఎందుకు ప్లేట్ మార్చేశారు? చంద్రబాబుకు పేరు రాదు. చంద్రబాబు చేసిందే మేము చేసామని అనకూడదు. చంద్రబాబు తెచ్చిన కంపెనీ ఉందా, అయితే నువ్వు వెళ్ళిపో, లేదా పేరు మార్చుకొని మేము తెచ్చామని చెప్పు, ఈ పేరుతో ఉండకూడదు. అట్లా జరిగాయి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా కొన్ని. మరి అట్లా అతలాకుతలం అయిపోయేదానికి ఆయనకు ఫస్ట్ టార్గెట్ ఏంటి? ముందు క్యాపిటల్ ఎస్టాబ్లిష్ అయితే దానికి అనుగుణంగా అన్నీ నడుచుకుంటాయి. అర్థమవుతుందా? క్యాపిటల్ అనేది ఏంటంటే ఇక్కడ ఒక షిఫ్ట్ ఉందమ్మా, ఆ షిఫ్ట్లో వర్కర్స్ నడుస్తున్నారు. షిఫ్ట్ సూపర్వైజర్ కూడా ఉండాలిగా. షిఫ్ట్ సూపర్వైజర్ ఉంటేనే ఎవడేం పని చేస్తున్నా అన్నీ సక్రమంగా. అలాగే ఈ రాష్ట్రం అంటే ఏంటి, దేశం అంటే ఏంటి? 29 రాష్ట్రాలు, ఒక 6 కేంద్రపాలిత ప్రాంతాల కలయిక దేశం. మరి రాష్ట్రం అంటే ఏంటి? ఈ 26 జిల్లాల కలయిక రాష్ట్రం. ఈ 26 జిల్లాలకి గ్రిప్ నడిపించి దిశానిర్దేశం చేసేది ఏంటి? క్యాపిటల్. అది ఏదైనా మౌలిక సదుపాయాలు అవని, అభివృద్ధి అవని, ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించడం అవని, ఉద్యోగ వృద్ధి కానీ, ప్రాజెక్టులు కానీ, డెవలప్ ఏదైనా సరే క్యాపిటల్తోనే కదమ్మా. అక్కడి నుంచే దిశానిర్దేశం జరుగుతుంది, అక్కడి నుంచే అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది, అక్కడి నుంచే అన్ని రకాల ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతుంటాయి. మరి దానికి క్యాపిటల్ మెయిన్ కదా. సో ఏ ఫర్ అమరావతి అంటే ఆయన అలాగ డిసైడ్ అయ్యాడు. ఆయన ఎప్పుడైతే అరే ఇంత మెజారిటీతో మనం గెలిపించారు అనేసరికి ఆయన చాలా చేంజ్ అయ్యాడు. చాలామంది చెప్పేది ఏంటంటే బాగా డౌన్ టు ఎర్త్ లాగా. ఇప్పుడు మొన్న సపరేట్ కుర్చీ వేశారు, వద్దు వాళ్ళలో నేను ఒకడిని, వాళ్ళందరూ కలిస్తే నేను కూడా ఈ పీఠ మీదకి వచ్చాను. సో సపరేట్ చేతి తీయించి వాళ్ళలో కలిసిపోవడం, దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం. ఇంతకుముందు లీడర్షిప్ క్వాలిటీ లాగా కొంచెం సీరియస్గా ఉంది, ఇప్పుడు అది లేదు. ఆ వర్క్ ఫ్రీ మైండ్తో ఉండడం, ఆ ఫ్రీ ఫ్లో ఉంటే ఎవరైనా వచ్చి సార్ మాకు అక్కడ కంపెనీ పెట్టుకోవాలి, అడగాలి, చెయ్యాలి, ఇన్వైట్ చేయించండి. ఆ ఇది ఉన్నప్పుడే లోటుపాట్లు తెలుస్తాయి, అడగడానికి కూడా ఈజీగా ఉంటుంది. బాగాలేదనుకో వెళ్ళి సార్ అక్కడ మీరు ఇలా చెప్పారు, అది అలా అవ్వట్లేదు సార్, వేరేలా నడుస్తుందంటే అవునా, వెంటనే ఏంటి. పైగా ఆయన మొదటి నుంచి కూడా ఏంటి సడన్ విజిట్లు, ఆకస్మిక తనిఖీలు పెట్టింది ఆయనే కదా. అది వచ్చాక కదా కొంత అమ్మో ఏ క్షణాన హెలికాప్టర్ దిగిపోతాడు తెలియదురా బాబు అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది మంచి పద్ధతే కదా. సో అట్లా కాదు, ఓకే అలా చేయడం వల్ల కొంతమంది ఎంప్లాయీస్ ఇబ్బంది పడ్డారేమో, దాన్ని ఇంకోళ్ళు ఎలా మార్చాలి. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎంతమంది మమ్మల్ని ఇంతగా ఇంప్రెస్ చేసి గెలిపిస్తున్నారు, సో వాళ్ళ కోసం ఉద్యోగుల కోసం కూడా ఏదో చేయాలి, వెంటనే మెగా డిఎస్సి. సో అట్లాగా అమరావతి అనేది ఏ ఫర్ అమరావతి. నెక్స్ట్ ఎంతమంది మనుగడికి, ఎంతమంది సొసైటీ కానీ ఇవందరికి కూడా అవసరమైంది ఏంటమ్మా? ఫుడ్ మెయిన్ కదా. గాలి, నీరు, తర్వాత ఫుడ్. అది నీరు ఎంత వృధా అయిపోతుంది. అరే 70% నీరు గోదావరిలో కలిసిపోతుందా? నాకు కూడా అదేదో సినిమా బన్నీ సినిమాలో మీరు ఒక సాంగ్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే గోదావరమ్మ ఏ పుణ్యక్షేత్రాలను తడుపుకుంటే ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక్కొక్క
అమ్మవారి దగ్గర ఒక్కొక్క అయ్యవారి దగ్గర మొక్కుకొని ప్రాధేయపడిందంట తల్లి, నా నీరు వేస్ట్ అయిపోతున్నాయి, మీరు నా బిడ్డల్ని బతికించుకోవాలి, తల్లి పిల్లలకి పాలు వేస్ట్ అయిపోతున్నాయి, ఎలాగైనా తాగించే అనుకుంటుందో అలాగా అని చెప్పి ఆ పాట మీనింగ్ ఉంటుంది. లాస్ట్లో వేస్తారు ఆ రాగం వచ్చినప్పుడు 70% వృధాగా సముద్రంలో కలిసిపోతుందని. అంటే కేవలం మనం 30% వాడుకుంటున్నామా, కనీసం సగం కూడా లేదే. దానివల్లే కదా అసలు ఇన్ని. ఇప్పుడు హైదరాబాద్లో చూడండి, సమ్మర్ వస్తే ఇంకా ట్యాంకర్లు కిటకిట క్యూ లైన్, కమర్షియల్ అయితే ఒకటి, డొమెస్టిక్ అయితే ఒకటి. మాకు కొంచెం మెయింటెనెన్స్ అవుద్ది, ఎక్కువ అవుద్దండి సమ్మర్లో అంటారు అపార్ట్మెంట్స్లో. ఎందుకంటే మరి రోజుకు ఒక ట్యాంకర్ తెప్పించుకుంటాం కదా. ఒక పక్క అంత వృధా అయిపోతుంటే అవన్నీ ఉంటే ఎన్ని జిల్లాలు. ఇప్పుడు ఎక్కడో నాసిక్ దగ్గర పుట్టిన తల్లి గోదావరి తల్లి, మహారాష్ట్రకి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి కూడా ఇంత చక్కగా సస్యశ్యామలం అవుతుంది, నీరు సమృద్ధిగా లభిస్తుంది. సో అది నెక్స్ట్ టార్గెట్ పోలవరం 70 దాకా చేశాడు %. వీళ్ళు కనీసం ఆ ఉన్న నిధులు మింగేశారు. బీజేపీ వాళ్ళు చెప్పారు కదా మేము ఇచ్చాము మిగతా కంప్లీట్ చేయడానికి. ఏం చేశారా అంటే 0.5% 1% అని ఏదో డైలాగులు కొట్టారు. వెంటనే 2020 డిసెంబర్కి పూర్తవుతుంది, 21 డిసెంబరు, 22 డిసెంబరు, 23 డిసెంబర్ అయిపోయింది. ముందు వచ్చినంటే నాకు ఇప్పుడు నేను దానికి అది పెద్ద సమస్య కాదు, అది వేరు ఇది వేరు అంటాడు నేను కొత్త ఇరిగేషన్ మినిస్టర్ గత ప్రభుత్వంలో అంబటి గారు. ఇలాగ చేసిన దాన్ని మళ్ళీ ఎక్కడ ఉన్నది కూడా నేను ఉండేటప్పుడే కంప్లీట్ చేసి భావితరాలకు అందించాలనే కాన్సెప్ట్లో, అంటే ఆయన డిసైడ్ అయిపోయాడు. నా ముందున్న పెద్ద టాస్క్లు ఇవి ఫుల్ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా ట్రైన్కి మెయిన్ ఏంటమ్మా, బోగీలన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా కాదు, నీట్గా ఉన్నాయా, బెర్తలు ఉన్నాయా, బాత్రూంలో కాదు, ముందు ఇంజిన్ కావాలి కదా. ఇంజిన్ సెటరేట్ చేస్తే బండి వెళ్తూ ఉంటుంది, మెల్లమెల్లగా రిపేర్లు చేసుకోవచ్చు. అట్లాగా ఆయనకి నేను అనుకోవడం అంటే ఆయనకి ఒక విజన్ క్రియేట్ చేసుకొని ముందు చేసి తర్వాత మిగతా వాడు మెల్లమెల్లగా ప్రపోర్షనేట్గా సైమిల్టేనియస్గా అవి కూడా అవుతుంటాయి. బట్ ఇది ఇలాగంటే ఆయన డిసైడ్ అయ్యాడు అనమాట. అంటే అవి ఎంత కీలకమైన మార్పులు చేయబోతున్నాయి రేపొద్దున ఆంధ్ర జిల్లాలకు కానీ ఆంధ్ర సొసైటీకి కానీ అనేది అంటే ఎంత విజనరీతో చెప్పాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 99లోనే విజన్ 2020 అన్నాడు హైదరాబాద్ని. ఏమైంది చూసాం కదా. ఇప్పుడు కూడా ఏమన్నా 2047 నేను ఏదో అంటున్నాడు ఆయన. మన వాళ్ళకి ఆయన అలాగే చెప్తాడు, ఒప్పుకోరు, ఎదుటివాడి గొప్పతనాన్ని ఒప్పుకోలేని ఒక రకమైన ఈగో ఉంది అందరికి కూడా. ఇప్పుడు చాలామంది జబర్దస్త్ కార్యక్రమం తీసుకోండి, ఎంత నిజంగా యాక్టింగ్లో నవరసాలు ఒక ఎత్తు అయితే కామెడీ చేయడం ఒక ఎత్తు. ఎవరైతే కామెడీ బాగా పండిస్తాడో అన్ని రసాలు బాగా చేయగలుగుతాడు కదా. మరి అలా కామెడీ చేసిన మనం అబ్బా వీడు ఏం చేస్తాడో వీడు బాగా చేయడం అనేస్తాం. క్రికెటర్ కూడా చూసి ఎంతమంది ఆడియన్స్లోనే ఒక లాస్ట్ బాల్ కొట్టబోయి సింగిల్ తీయలేకపోయాడు, వాడెంత ప్రెజర్లో ఉంటాడో, వాడెంత టెన్షన్లో ఉంటాడో, వాడు బాల్ ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసేదే కాదు కదా. సో అట్లాగా ఆ ప్రెజర్ని అవన్నింటినీ ఫుల్ఫిల్ చేయాలి. ఆయనగా డిసైడ్ చేసుకొని మనం ఎన్ని చెప్పేస్తాం, ఒప్పుకోము ఎదుటివాడి గొప్పతనాన్ని. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి నేను ఇది అనుకున్నాను ముందు ఆయన చేయాలని డిసైడ్ అయ్యాడు అనమాట. సో అందుకు ఈ నినాదం జనాల్లోకి తీసుకెళ్తే అది ముందు ఫుల్ఫిల్ అయిన తర్వాత క్యాపిటల్ వచ్చాక అన్నీ వస్తుంటాయి ఒక్కొక్కటిగా. అవునా, దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడే వాళ్ళు, షాపులు, కంపెనీలు ఎస్టాబ్లిష్ అవ్వడానికి, కన్స్ట్రక్షన్, డెవలపింగ్, అవునా జరుగుతుంది. సో అది నిజంగా అదే నేను అనుకోవడం ఏంటంటే మంచి ఎబ్రివేషన్ చెప్పాడు ఆయన, సింపుల్గా చెప్పేశాడు 2 వర్డ్స్లో. ఈ 2 ఎన్నిటికి లింక్ ఉన్నాయి చూడండి. రేపు పొద్దున కంపెనీలు వచ్చినా వాటర్ అవసరం, పోలవరం కంప్లీట్ అయితే ప్రతి దానికి ఏం కావాలి, ఫస్ట్ మౌలిక సదుపాయాలు నీరే కదమ్మా. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకి వాటర్ సప్లై చేయాలంటే. సో మంచి నినాదం ఇచ్చారని అనిపించింది నాకు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ.